ఉన్నతుని చాటున్ సర్వశక్తు నీడన్నెప్పుడుందునే. ఉన్నతుని చాటున్ సర్వశక్తు నీడన్ ఎప్పుడుందునే. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. అందరం కలిసి ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతితో 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 స్తుతి చేయుచునుదు. స్తుతితో స్తుతితో స్తుతి చేయుచునుదు. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఇరవై ఒక్క సంవత్సరం నిండినప్పుడు ఆ కాలేజీ స్టడీస్ అయిపోయిన తర్వాత కెనడా దేశానికి వెళ్ళే అవకాశం వచ్చింది. కెనడా దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. కోట్ల మంది ఈ దేశంలో నశించిపోతూ ఉండగా కోట్లు సంపాదించడానికి నువ్వు విదేశాలకు వెళ్తావా? ప్రభువా, మా ఇంటి వాళ్ళు కష్టపడి చదివించుకున్నారు, ఇప్పుడు అంత గొప్ప దేశానికి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి వారికి ఉన్న కష్టంలో నేను పాలు పంచుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. జన్మనివ్వడం గొప్ప, ప్రాణం ఇవ్వడం గొప్ప. ప్రభువా, జన్మనివ్వడం కంటే ప్రాణం ఇవ్వడమే గొప్ప. అయితే నీకోసం నేను ప్రాణాన్నే ఇచ్చాను. ఎవరి మాట వింటావు? నీ మాటే వింటాను ప్రభువా. అయితే నువ్వు నీ కోసం, నువ్వు స్థిరపడడం కోసం, ఉద్యోగం సంపాదించి లక్షలు కోట్లు సంపాదించడం కోసం ఎప్పుడు ఆలోచించొద్దు. నువ్వు నా కోసమే జీవించాలి. నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించడానికే నిన్ను ఏర్పరచుకున్నాను. ఆ మాట దేవుడు నాకు చెప్పినప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ వయసులో దేవుని స్వరం వినడం లేదా విని వెళ్ళి ధైర్యంగా అమ్మ నాన్నలకు బంధువులకు చెప్పడంత సులభం కాదు. అందులో ఉన్నటువంటి కుటుంబంలో అనేక మంది అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన వాళ్ళు. దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే వాళ్ళకి అర్థం కాదు. దయచేసి గమనించండి. ఆ రోజు నేను వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడు, నేను సువార్త సేవ చేసుకుంటాను, ఇతర దేశాలకు వెళ్ళను అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డారు, దుఃఖపడ్డారు. కానీ ఇద్దరు నా నిర్ణయానికి ఎదురు చెప్పకుండా మౌనంగా అంగీకరించారు. నాయనా, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చేయి. కనీసం ప్రశ్నించకుండా ఆ రోజు నన్ను దేవుని సేవకు అర్పించింది ఎవరో తెలుసా? అమ్మా, నాన్న.
ఒకవేళ ఆ రోజు అమ్మ నాన్న అడ్డుపడి, ఒరే నిన్ను చదివించిన కారణం నువ్వు మాకేదో అండగా నిలబడతావని, మమ్మల్ని ఆదరిస్తావని, మమ్మల్ని ఆదుకుంటావని, నిన్ను చదివిస్తే ఈరోజు సేవ అంటున్నావేమిటి, కుదరదురా అని చెప్పి ఒకవేళ నా ముందు కాళ్లకు బంధాలు వేసినట్లయితే ధైర్యం చేసేవాడిని కాదేమో. ఈ సహోదరులు, ఆ రోజు అమ్మా నాన్న నన్ను దేవుని సేవకు అర్పించారు కాబట్టే, ఒప్పుకున్నారు కాబట్టే ఈ సతీష్ కుమార్ ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేయగలుగుతున్నాడు. ఈ సతీష్ కుమార్ ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేస్తుంటే చప్పట్లు కొట్టేస్తున్నారు. మీ అబ్బాయి సంగతి ఏమిటి, మీ అమ్మాయి సంగతి ఏమిటి అడుగుతున్నాను. సంగమా, మనం సువార్తను ప్రేమిస్తున్నట్లయితే సేవను ప్రేమిస్తున్నట్లయితే సంఘాన్ని ప్రేమిస్తాం. దయచేసి గమనించండి, ఒక సేవకుడిని ప్రేమించినప్పుడే సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త ప్రకటించబడిన తరువాతే సంఘం ఏర్పడుతుంది. సంఘాన్ని మనం ప్రేమించిన తరువాతే లోకానికి రక్షకుని మనం పరిచయం చేయగలుగుతాం. ఆ రోజు పౌలును వారు ప్రేమించారు కాబట్టి తమ కుమారుణ్ణి పౌలుతో పాటు పంపించడానికి ఇష్టపడ్డారు. తిమోతి